నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రైటరు అడప చిరంజీవి గారిది వజ్రాల దీవి నుంచి మంచి మంచి స్టోరీస్ చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదైనా ఉందండి? వజ్రాల దీవిలోనే ఒక కథ ఉంది. మాట్లాడే కోతి మాయ తివాసి. కోతి మాట్లాడుతుంది, తివాసి మాయ తివాసి. బాగుంటుంది కథ. మీరు వజ్రాల దీవి పుస్తకం కనుక సంపాదిస్తే అందులోనే నేను చెప్పే కథ ఉంది. బ్రీఫ్గానే కథ చెప్తాం మనం. తప్పకుండా. ఈ పుస్తకాలని, చిరంజీవి గారి పుస్తకాలని క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసినా, మనం మెసేజ్ చేసినా ఆన్లైన్ వాళ్ళ నెంబర్ దొరికేస్తుంది. చక్కగా పుస్తకాలు తెప్పించుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. చక్కటి భాష, సింపుల్గా కావాలి కథలు చక్కగా ప్రజెంట్ చేసేస్తారు. అందులోంచి ఈ కథ చెప్పుకుందాం. పూర్వమట విచిత్రపురంలో ఒక భార్యాభర్త ఉండేవారు. వీళ్ళకి జయసింహుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కాలంలో ఏంటంటే ఆయన కొంచెం జమీందారీ అది ఉండేది. ఈయన కొంచెం దానాలు ధర్మాలు అలాంటివి ఎక్కువ. ఏవో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అట్లా పోయి క్రమంగా కుమారుడు పెద్ద అయ్యేసరికి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. తండ్రి కూడా ధర్మభూపతి లాంటి పేరు, ఈశ్వరమ్మ గారు వారి భార్య పేరు. వాళ్ళకి ఆయన ఆరోగ్యం పెద్దగా ఉండేది కాదు. పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే నాయన నీకు అన్యాయం చేశాను అలా బాధపడుతూ ఉండేవారు. పిల్లాడు చేతికి వచ్చేనాటికి ఆయన కాలం చేశాడు. తల్లి కొడుకు ఉండిపోయారు. ఇక ఈ ఊళ్ళో పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేక వేరే ఏదైనా రాజ్యానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నారు. ఈ జయసింహుడు మంచి బలశాలి అయిన కుర్రాడు. సో యుద్ధ విద్యలు అవి కొంత తెలిసినవాడు, నేర్చుకున్నాడు. మరి ఎవరి దగ్గర ఒక వ్యాపారస్తుడి దగ్గర చేరి పనిలో చేరాడు. కానీ ఇంక ఈ ఊళ్ళో ఉండబుద్ధి తండ్రి కాలం చేశాక. ఎప్పటిదో తన చిన్నప్పటిది ఒక బంగారు వస్తువు ఒకటి ఉంటే దాన్ని ఒక వ్యాపారస్తుడి దగ్గర అమ్మి కొంత డబ్బు చేసి అది తల్లి చేతిలో పెట్టి, అమ్మ ఓ 2-3 నెలలు 6 నెలల సమయం తీసుకుని, కొంత సమయం తీసుకుని ఉద్యోగం ఏదైనా సంపాదించుకుని వస్తాను. ఈ రాజ్యంలో మనకి పనులు పుట్టవు, ఇంకో రాజ్యం ఏదైనా చూసుకుని వస్తానని తల్లిని ఈ డబ్బుతోటి నువ్వు ఇల్లు గడుపుకో, నేను రాకపోతే నువ్వు కూడా ఏ దాసీత్వమో చేపట్టాల్సి వస్తుంది, నన్ను క్షమించమని తల్లికి చెప్పుకున్నాడు. తల్లిని వదిలిపెట్టి ఈ కుర్రాడు ఇంకో రాజ్యానికి బయలుదేరాడు. తల్లి ఏదో కొంత ఆహారం ఇచ్చింది. ఉన్న ఆహారం 2-3 రోజులు తిన్నాడు. తర్వాత ఇంకా అడవులు, పైగా ఆ కాలంలో ఏంటంటే ఊళ్ళ మధ్య అడవులు, రాజ్యాల మధ్య అంతా అడవులే. ఇంకో రాజ్యాన్ని చేరాలంటే వెళ్ళాలిగా. ఈ ప్రయాణంలో ఇతను అడవిలో 1-2 రోజులు నిద్ర చేశాడు. 3వ రోజు 4వ రోజు అయ్యేసరికల్లా ఆహారం చాలకుండా ఏదో కాయాకసురు దొరికింది తినాలి, ఓపిక లేనితనంగా కూడా అయిపోయింది. సరే ఏదో చెట్టు కొమ్మ అందుకోబోయి ఆ పక్కన ఉన్న ఒక చీమల పుట్ట మీద పడ్డాడు. పడేసరికల్లా నిజానికి అది చీమల పుట్ట కాదు, అక్కడ ఒక మునీశ్వరుడు ఎంతకాలం నుంచో తపస్సు చేసుకున్నాడు. ఆయన చుట్టూతా ఏర్పడింది పుట్ట. ఇతను పోయి ఆయన మీద పడ్డాడు. ఈ జయసింహుడు పడేసరికల్లా మెలకు వచ్చేసింది. ధ్యానంలో ఉన్న ఆయన వెంటనే కళ్ళు తెరిచి, ఎవడెవరా నీవు, నా తపస్సు భగ్నం చేసావు, వానరుడుగా మారిపోవు, పగలు నరుడుగా సాయంత్రం వానరుడుగా ఈ అడవుల్లో తిరుగుతూ ఉండు, నువ్వు మనిషిగా ప్రవర్తించలేదు కాబట్టి అని శపించేశాడు. ఇవాళ అలా ఏడ్చాడు జయసింహుడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. నేనేదో జీవిక కోసం, జీవనభృతి కోసం ఈ అడవిలోకి వచ్చాను, అసలు మీరున్నట్టు కనపడలేదు, సాధారణ పుట్టగానే భావించాను, నేను మీ మీద పడతానని అనుకోలేదు, ఇప్పుడు నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది, తల్లిని వదిలిపెట్టి వచ్చాను అని పదే బతిమలాడుకుని దుఃఖించాడు. దుఃఖిస్తే ఈయన ఏమన్నాడు, ఈ శాపం మరల్చలేను, కాలాంతరంలో నీకు శాపం దానంతట అదే పోతుంది, పగలు మనిషిగా ఉంటావు, సాయంత్రం అయ్యేసరికి కోతికి వానరుడిగా మారిపోతావు నువ్వు. కాకపోతే నువ్వు వినగలవు, మాట్లాడగలవు, కోతి లాంటి ప్రవర్తన ఉండదు నీకు, మనిషిలాగానే ప్రవర్తిస్తావు కానీ కోతి అని చెప్పాడు. కొద్ది రోజులు అక్కడక్కడే తిరిగాడు. ఆ సమయంలో ఏమైందంటే ఇతను ఆ అడవిలోంచి తిరుగుతూ ఉండగా ఈయనకి ఒక స్వామీజీ కనపడ్డాడు. ఈ అడవిలో ఉంటూ పరమేశ్వరుని ధ్యానించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇతను ఇక్కడే ఉండిపోయాడు అడవిలోనే. ఏదో దొరుకుతుంది అవకాశం. ఇలా ఉండగా ఏమైంది, ఈ అడవిలో ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక స్వామీజీ కనపడ్డారు. ఈ స్వామీజీ ఎవరైనా, ఈయన ముకుంద స్వామి అని ఒక యోగి. ఆయన ఎంతకాలమో తపస్సు చేసుకుని ఆయనకి తీర్థయాత్రలు చేయాలని సంకల్పం కలిగి తన తపశ్శక్తితోటి ఒక మాయ తివాసిని చేసుకున్నారు. భగవంతుడి ప్రసాదంగా ఆయనకి లభించింది. ఆ తివాసి మీద ఎక్కి ఆయన మొత్తం అన్ని క్షేత్రాలు తిరిగారు.
తిరిగి ఇటువైపు వస్తుంటే ఆ అడవిలో పైనుంచి ఆయనకి ఏం కనపడింది? ఆకాశ మార్గాన ప్రయాణిస్తుంది ఆ తివాసి. ధ్యానం చేస్తున్న కోతి కనపడింది. ఆయన ఆశ్చర్యపోయి కిందకు వచ్చి ఇతన్ని పలకరించాడు. ఎవరు నాయన నువ్వు, కోతి ఈ రూపంలో ఉన్నావు అని అడిగేసరికల్లా అప్పుడు ఈ జయసింహుడు తన కథ అంతా చెప్పాడు. నేను ఇట్లా పగలు మనిషిగా ఉంటాను, సాయంకాలం కోతిగా మారుతున్నాను. కాలాంతరంలో ఎప్పుడో నాకు ఇది పోతుంది. అప్పటిదాకా పరమేశ్వరుడి ధ్యానం చేయమన్నారంటే పరమేశ్వరుడే నన్ను ఇక్కడికి రప్పించాడు. నాయన ఈ తివాసి తీసుకో, నువ్వు దీన్ని వాడుకో, నీ దగ్గర ఉంచు అని చెప్పి ఆయన అతివాసిని ఈ కోతి స్వరూపంలో ఉన్న అబ్బాయికి ఇచ్చాడు. పగలల్లా ఇతను అతివాసి మీద ఎటైనా తిరగచ్చు, మనిషి రూపంలో ఉంటుంది. కోతిగా మారినప్పుడు దాన్ని దాచిపెట్టుకోవచ్చు. అతని మాట వింటుంది. ఈ తివాసి వేరే వాళ్ళు ఎవరు ఎక్కలేరు, దొంగిలించలేరు. ఎందుకంటే ఈయన తివాసిని మన చెట్టకొమ్మల్లోనూ అక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్తే ఆ తివాసి బ్రహ్మరాక్షసిగా మారి వాళ్ళని భయపెడుతుంది, జనాలు ఎవరన్నా దాన్ని ముట్టుకుంటే. ఇతడికి తప్ప ఇంకెవరికి ఇది పనిచేయదు, వాళ్ళకి తివాసీలాగా కూడా కనపడుతుంది అని ఒక వరంలాగా ఈ తివాసీని జయసింహుడికి అప్పచెప్పాడు. ఇతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక అమ్మాయిని కొంతమంది వీళ్ళు దుండగులు పట్టుకున్నది కనపడింది. వీళ్ళేమిటి బందిపోటు దొంగలు ఒక అమ్మాయిని పట్టుకున్నారు, ఒక రాజకుమార్తెని. అమ్మాయికి ఏంటంటే వివాహం సమయంలో ఎత్తుకొచ్చేసారు. పెళ్లికూతురు గుంపు వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు దొంగలు. ఇప్పుడు ముందంతా నగలు గీగలు తీసేసుకుని తర్వాత అమ్మాయి బాగుంది కదా, మాలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని ఆ పిల్లని బలవంత పెడుతున్న సమయానికి ఇతను అక్కడికి వెళ్ళాడు. తివాసీని చెట్టు మీద పెట్టి అతను పిలిస్తే వస్తుంది. వెళ్ళి నేను మీకు ఇది చెప్తాను, న్యాయం చెప్తాను, నలుగురు ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయిని. ఇప్పుడు నేను ఇక్కడే నుంచుంటా, మీరు ఆ చెట్టు మీద ఉన్న ఆ పువ్వు ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళు ఈ పిల్లని పెళ్లి చేసుకుందరు. కానీ వాళ్ళ మధ్యలో జడ్జి పోస్టు వహించి తను నిలబడి వాళ్ళు నలుగురిని పరిగెత్తనిచ్చి తివాసిని పిలిచి ఈ అమ్మాయిని తివాసి మీద ఎక్కించి తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పాడు. కొంచెం ఆ అమ్మాయిని వివాహం చేసుకోమన్న హింట్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇతను వేరే వాళ్ళకి పెళ్ళికి కుదిర్చిన పిల్లని నేను ఎట్లా చేసుకుంటాను, నేను ఎట్లా పెళ్లి చేసుకుని ఆయన మా అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తానన్నాను, 1,00,000 వరహాలైనా తీసుకెళ్ళిన ఆయన అని ధనపు రాసులు మూట కట్టి చేతులు పెట్టాడు. ధనం తీసుకున్నాడు. మరి డబ్బు వచ్చింది, ఇప్పుడు తల్లిని తీసుకెళ్ళచ్చు. అక్కడి నుంచి ఏం చేశాడు, తివాసీతో సహా తన ఊరు వెళ్ళిపోయి ధనాన్ని ఓ పక్కన దాచిపెట్టి తల్లికి అది కనపడకుండా ఓ బండి ఎక్కి ఊళ్ళోకి వెళ్ళినట్టు వెళ్ళి తల్లిని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చి ఈ ఊరు తీసుకొచ్చుకున్నాడు. వేరే ఊరికి మారిపోయారనమాట, ఆ ఊళ్ళో ఉండకుండా ఈ కొత్త ఊర్లోకి ప్రవేశించారు. వీళ్ళు వెళ్ళిన నగరం మహేంద్ర నగరం. దానికి రుద్రసేనుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన కొంచెం అంత మంచి రాజుగా పేరున్నవాడు కాదు. వీళ్ళు వెళ్ళిపోయి ఇది చాలా సంపద ఉంది కదా, ఓ చక్కటి మేడ ఒకటి కొనుక్కున్నాడు. తల్లి తను ఈశ్వరదేవి ఇతను ఉండి చుట్టుపక్కలందరికీ కాస్త దానం ధర్మం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ రుద్రసేనుడి మీద ఎప్పుడైతే జనాలకి ఇలాంటి అభిప్రాయం ఉందో, రాజు సరైనవాడు కాదు, కొంచెం పల్లెటూళ్ళల్లో అందరి దగ్గర నుంచి డబ్బులు బాగా పన్నులు వసూలు చేసేస్తాడు, వీళ్ళకి గ్రామాలకి కావాల్సిన ఏ వసతులు చేయించడు, కొన్ని చోట్ల కాటకంతో క్షామాలతోటి అల్లాడిపోతున్నారు పంటలు పండక, తనకి బాధగా ఉంటుంది. వీళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఇతను ఏం చేస్తాడు, గజ దొంగ అవతారం ఎత్తుతాడు. ఊళ్ళో ఎవరో గజ దొంగ ఏర్పడ్డాడు. రాజుగారి ఖజానా నుంచి డబ్బు వచ్చేస్తుంది బయటికి. ఎప్పుడు వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో, ఎంత కాపలాన్ని కట్టుదిట్టం చేసినా సరే వాళ్ళు అతన్ని పట్టుకోలేకపోతున్నారు. గజ దొంగ అక్కడి నుంచి గజ దొంగ సొమ్ములు దొంగలిచ్చేసి ఈ ఊరికి సిటీకి దూరంగా ఉన్న పల్లెల్లో పంచిపెట్టబడుతోంది డబ్బు. ఆ పంచిపెట్టేది ఒక కోతి. అది ఎలా వస్తుందో ఏం చేస్తుందో ఆంజనేయుడు అవతారంగా భావిస్తారు పల్లెటూళ్ళల్లో జనం. ఇక్కడున్న ఈ జయసింహుడు తన ఇంటి చుట్టుపక్కల కూడా కాస్తా కుస్తా దానం ధర్మం చేసేవాడు. క్రమంగా రాజుగారికి అర్థమైంది, ఎవడో ఒక దొంగ ఎట్లా వస్తున్నాడో తెలియటం లేదని కాపలాలు కట్టుదిట్టం చేశారు. వీళ్ళకి మెల్లిగా తెలిసింది, ఒక కోతి స్వరూపంలో ఉన్నది ఏదో ఒకటి తిరుగుతోంది, అది మాట్లాడుతుంది. ఎంత కట్టుదిట్టం చేశారో కాపలా. అక్కడి నుంచి ఏం చేశారు, వీళ్ళు ఒకరోజు ఇతను తిరిగి వస్తుండగా ఈ దానం చేసి తిరిగి వస్తుంటే ఎవరో కుర్రాన్ని ఎలుగుబంట్లు వేటాడుతున్నట్టుగా ఎలుగుబంట్లు చుట్టుముంటూ ఉన్నట్టు కనపడింది. ఇతని తివాసితో సహా కిందకి వెళ్ళిపోయి
ఆ కుర్రాడిని తన తివాచి మీద ఎక్కించుకుని రక్షిస్తాడు. పింగళుడు ఆ కుర్రాడి పేరు. ఆ పింగళుడు కూడా ఇతనితో ఉండబట్టడం మొదలు పెడతాడు. కొంతకాలానికి అతనికి కూడా రహస్యం తెలుస్తుంది. కానీ జయసింహుడు వాళ్ళ అమ్మకి ఈ రహస్యం చెప్పడు. తను రాత్రిపూట కోతిగా మారుతున్న సంగతికి తెలియనివ్వడు. తివాసి ఉన్నది తెలుసు, అమ్మ ఇది దాచిపెట్టాలని చెప్పాడు. తివాసి మీదే కదా ఆవిడ కూడా వచ్చింది. కానీ ఈవిడ చెప్తుంటుంది, నాన్న ఎవరో మాట్లాడే కోతి తిరుగుతోందిట ఊళ్ళో. అంటే అలా ఎలా ఉంటాయమ్మా అంటాడు. తానే అని మాత్రం చెప్పడు. గదిలో ఉంటాడు. రాత్రిపూట ఏదైనా శబ్దం వస్తే ఇది ఏమిటి, ఇది నువ్వు రాత్రిపూట ఎందుకు లోపల ఉంటున్నావు అని తల్లి అడిగితే ఒక యక్షుడి శాపం ఉందని, యక్షుడు లోపలే ఉంటాడని, ఆ సమయంలో తను ఎవరికి కనపడకూడదని అట్లా తల్లికి కొంచెం అబద్ధం చెప్పి గదిలో ఉన్నట్టే ఉంటాడు. తలుపులు వేసేసుకుంటాడు చీకటి పడేసరికి. ఆవిడ ఇంకా పిలవదు. తెల్లవారి లోపల ఇతను చుట్టుపెట్టాల్సినవన్నీ చుట్టబెట్టి చక్కబెట్టాల్సిన వ్యవహారం చక్కబెట్టుకుని వచ్చేసేవాడు. క్రమంగా ఈ తివాసి ఉన్న ఇతనే ఈ మాట్లాడే కోతిగా ఉన్నాడని పింగళుడికి కూడా తెలుస్తుంది. కానీ ఇక వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు ఈ పనులు. రాజుగారి సేవలో తిరిగేటువంటి ఒక అమ్మాయి, ఓ వాసంతి, ఇతనితో స్నేహం కలుస్తుంది. ఆ అమ్మాయిని రక్షిస్తారు ఒకసారి వీళ్ళు. రక్షించేసరికల్లా ఆ పిల్ల ఈ పింగళుడితో స్నేహం చేసి రాజుగారి కోటలో చిన్న పొన్న రహస్యాలుంటే చెప్పేస్తారు ఆడపిల్ల. ఈ పింగళుడికి ఏం చెప్తుందంటే, రాజుగారు తన ఖజానాని వేరే చోటకు మార్చేస్తున్నారు కొండకొమ్మ మీదకి, మా నాన్న చాలా హడావిడిగా ఉన్నాడని చెప్తుంది. ఆ విషయాన్ని పింగళుడు తెచ్చి జయసింహుడికి అప్పచెప్తాడు. అప్పుడు చూస్తే ఒక కొండ చివర ఒక పక్క నుంచి అసలు లోపలికి రాలేరు, ఒకవైపు నుంచే దానికి అవకాశం ఉంటుంది, రెండో వైపు అంతా కొండే అది. ఆ పైన ఈ ఖజానా ఉందని తెలుస్తుంది. ఇతన్ని తన తివాసీతోటి అక్కడికి వెళ్ళిపోతాడు. క్రమంగా వాళ్ళకి ఎదురుపడ్డం మొదలు పెడుతుంది. కోతి మొహం ఎదురుపడుతూ ఉంటుంది. సైనికులు భయపడతారు. ఇంతెత్తున 6.5 అడుగులు శరీరం, ఇంతెత్తుగా ఉన్న మనిషి, అది కోతి, మాట్లాడుతుంది, దానికి కత్తి తిప్పడం వచ్చు, క్షణాల్లో మాయమవుతుంది. ఎట్టా వస్తుందో తెలియటం లేదు. కోతి రావాలంటే ఏదో పట్టుకుని వేళ్లాడుతూ చేయాలిగా, ఇది ఎట్టా వస్తుందో తెలియదు. తివాసి తను కనపడకుండా ఉంటుంది ఇతరులకి. అక్కడి నుంచి కూడా ధనాన్ని దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఈయనేమంటాడు, ఎవరెవరు ఊళ్ళో దానపరులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొద్దాం, వాళ్ళలో ఎవడైనా దొంగ ఉన్నాడేమోనని డౌట్ వస్తుంది. చాలా మందిని పిలుస్తారు. ఇట్లా ధర్మవారులు ఉంటారు కదా దానాలు చేసే వాళ్ళలో, జయసింహుడిని కూడా పిలుస్తారు. ఈయన 1-2 సార్లు ఆ కోతిని చూస్తున్నాడు. ఒడ్డు పొడుగు తెలుసు రుద్రభూపతికి, రాజుగారికి తెలుసు రుద్రసేనుడికి. ఆయన ఏమంటాడు, నువ్వే ఎందుకు కాకూడదంటే, సరే నన్ను అరెస్ట్ చేయండి, నేను కాదని తెలుస్తుంది కదా మీకు అనేసరికి సరే అనుకుంటాడు. అరెస్ట్ చేసి లోపల పెడతారు. జైల్లో ఉంటే ఈ తివాసి ఇతను ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి వచ్చేస్తుంది రాత్రిపూట. కోతిగా మారిపోతాడు, తివాసితోటి బయటికి వెళ్తాడు, తెల్లవారేసరికి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. ఎలా వెళ్ళాడో అలాగే తివాసితో పాటు లోపలికి వచ్చేస్తాడు. కాబట్టి ఇతను కాదని వదిలేస్తారు. ఏం చెయ్యాలో తెలీదు. సరే, ఒకనాటికి మెల్లిగా కొద్ది రోజులకి ఇతన్ని ఆవేశంతో పట్టేసుకుంటారు. పట్టుకునేసరికల్లా ఇక ప్రజల్లో కూడా ఒక అలజడి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కోతి స్వరూపంతో ఉన్నవాడు ఏ ఊళ్ళల్లో కాటకం ఉందో, క్షామం ఉందో అక్కడంతా డబ్బు పంచిపెట్టాడు, అందరికీ ధాన్యం పంచిపెట్టాడు. అతను పంచింది అంతా రాజుగారి డబ్బే. రాజుగారి డబ్బు అంటే రాజు ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? ప్రజలదే కదా, పన్నుల రూపంలో వాళ్ళ డబ్బే వాళ్ళ దగ్గర చేరుతుంది. ప్రజల్లో కూడా ఒక గొడవ వచ్చేస్తుంది. ఈ పట్టుకున్న వాడిని వదిలేయాల్సిందేనని రాజు మంత్రి చాలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కుదరదు, ఇతను ఉరిదీస్తామంటారు. ఇతను పట్టేస్తారు. పట్టేసేసరికి ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు. తిరుగుబాటు చేస్తే అతన్ని దింపేస్తారు రాజుని. జయసింహుడే మాకు రాజు కావాలంటే జయసింహుడు చెప్తాను, నేను శాపగ్రస్తుడిని అంటే. అయినా సరే పగలు మనిషిగా ఉండి రాత్రి కోతిగా ఉన్నా పర్వాలా. ఇప్పుడు కోతిగా ఉంటే కోతిది ఎలాంటి బుద్ధి, కానీ ఇతనిది ఎలాంటి బుద్ధి, ధర్మపరుడుగా ఉన్నాడు. సహజంగా అతను ఎలాంటి వాడో, ఒక జంతువుగా వనేచరుడుగా మారినా కూడా అలానే ఉన్నాడు. కాబట్టి నాకు ఇతను వీళ్ళే రాజు కావాలని వాడు చాలా పట్టుపడతారు. సరే, ఇతనికితో వివాహానికి కూడా ఒక పెళ్లి కూతురు కూడా తయారవుతుంది. ఇక దొంగలు ఎత్తుకుపోయిన కొంతమంది అమ్మాయిల్ని రక్షిస్తాడు. అందులో ఒక పిల్లని ప్రేమిస్తాడు. ఆ పిల్ల తనతో పెళ్లి కూడా సిద్ధపడుతుంది. పట్టాభిషేకానికి సాయంకాలం ముహూర్తం నిర్ణయిస్తారు. సాయంకాలం ఇతను కోతిగా మారుతాడు. ఆ వానరుడిగా మారిన జయసింహుడి నెత్తి మీదే కిరీటం పెడతారు.
కిరీటం పెట్టంగానే వెంటనే మానవ రూపం వచ్చేస్తుంది అతనికి. అంటే శాపం దానంతటా అది పోతుందని చెప్పాడు కదా ముందు చెప్పిన మునీశ్వరుడు. అప్పుడు ఈయన ముకుంద స్వామి తిరిగి వస్తాడు. వచ్చి నాయన నీ గొప్పతనం నాకు అర్థమైంది, నేను ఇచ్చిన తివాసీతోటే నువ్వు ఇవన్నీ సాధించగలిగావు అని చాలా మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇంత ఒక రాజ్యంలో క్షామాన్ని కాటకాన్ని వాటన్నిటినీ సరిచేసి ఒక రాజుని సరిచేసి రాజుని మంత్రిని అరెస్ట్ చేస్తారు, ప్రజలంతా చావగొడతారు, కానీ తను ఒప్పుకోడు. మీరు కష్టపడి పని చేయండి, రైతు కష్టం ఏమిటో మీకు తెలియాలని వాళ్ళనేమో పనులలో ప్రవేశపెడతాడు. వాళ్ళకేం శిక్ష వేయడు, పని చేయాలంతే. అక్కడి నుంచి వివాహం చేసుకుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే తివాసీని నీ దగ్గరే ఉంచు, పూజామందిరంలో భద్రపరచు, నీకు ఇప్పుడు నీ జీవితానికి దాని అవసరం లేదు, ఎప్పుడైనా అవసరపడితే తప్పకుండా వాడుకో, అది నీతో పాటే ఉంటుందని చెప్పి ఆ తివాసీని అతనికే అప్పచెప్పేస్తాడు. ఆయన తీసుకెళ్ళాడు ముకుంద స్వామి. తర్వాత కొంతకాలం హాయిగా ఉంటారు. పింగళుడిని కూడా స్నేహితుడు ఉన్నాడుగా, అతన్ని కూడా ఒక చిన్న మంత్రిని చేస్తాడు, వివాహం చేస్తాడు, కలిసి ఉంటారు హాయిగా. మళ్ళీ కొంతకాలానికి ఊళ్ళల్లో ఎక్కడో గొడవలు అవుతున్నాయని వార్తలు వచ్చేసరికి తివాసీని మళ్ళీ బయటికి తీసి స్నేహితులిద్దరూ తివాసీ ఎక్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను చక్కదిద్దటానికి వెళ్తారు. ఒక సాధారణ జమీందారి వారసుడైన కుర్రాడు ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరికి భగవత్ సహాయంతో తన మంచి ధర్మబుద్ధితోటి ఒక రాజ్యానికి వచ్చిన ఆపదలన్నిటినీ సెట్ చేసి రాజ్యానికి రాజు అయిన ఈ మాట్లాడే కోతి మాయ తివాసీ కథ నేను బ్రీఫెస్ట్గా చెప్పాను. మీరు ఎలాబరేట్గా చదువుకోవచ్చు. క్లాసిక్ బుక్స్ నుంచి వజ్రాల దేవి పుస్తకం తెప్పించుకోండి, మీకు అందులో 5-6 కథలు ఉంటాయి. చాలా మంచి మంచి కథలు అన్నీ చక్కగా చదువుకోవచ్చు, పిల్లలకి చెప్పచ్చు, తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే చేయ. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ లోగుట్టు పెరుమాళ్ళ కిరక చెప్దామా? అట్లాగేనండి. పూర్వం అంట ఒక గురువు గారు ఉండేవాళ్ళు, స్వామీజీ. ఆయన పేరు పెరుమాళ్ళు గారు. ఆయన పేరు పెరుమాళ్ళు అంటే దేవుడు అని కదా మన అర్థము. అయితే ఈ పెరుమాళ్ళు గారు ఏంటంటే చాలా బోధించేవారు, కర్మ, దుర్విపాకం అలాంటివి. తర్వాత నేను నాదన్న భావాలు ఉండకూడదు, అబద్ధం ఆడరాదు, ధర్మాన్ని పాటించండి, నీది నాదని తేడా ఉండకూడదు, లోకంలో ప్రతివాడు ఎలా ప్రవర్తించాలో ఓహో బోధించేవారు. జనాలంతా బోధాలు వినేవాళ్ళు. బోధామృతాలు వినడానికి ఈనాడు ఆనాడు ఇది ఎప్పుడో 49లో రాయబడిన కదా, అప్పుడు ఉండేవాళ్ళు అవునవును బోధామృతాలు వినటానికి. అయితే ఈ వినటానికి వచ్చిన భక్తులు పాపం ఇప్పట్లాగానే అప్పుడు స్వామీజీకి కానుకలు అవి సమర్పిస్తూ ఉండేవారు. మొదట్లో ఏం ఉండేది కాదు, ఆయన ఊరూరా తిరుగుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ తిరుగుతూ ఉండేవారు. కొంత శిష్యగణం కూడా వెనకాల తిరిగేది. అయితే రోజు ఆయనకు ఆ పళ్ళెంలో వచ్చే డబ్బుల్ని తీయగా 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 ఆయనకి ఏమనిపించిందంటే వ్యామోహం మొదలైంది. లెక్క ప్రకారం ఎక్కడ నిద్ర చేయకూడదు, అంటే ఒకే చోట 3 రాత్రులు నిద్ర చేయకూడదు సన్యాసులు, నిలవ పెట్టకూడదు, దాచకూడదు, సన్యాసులు చేయకూడని పనులే అవి. అందుకని ఒక చాతుర్మాస్యం అప్పుడే ఉంటారు, కానీ ఎవరి గృహస్థుల ఇళ్లలో నిద్ర చెయ్యరు సన్యాసులు. ఒకవేళ వచ్చినా ఏదో ఈ శిష్యుల ఇళ్ళకి వచ్చినా 2 రోజుల నుండి వెళ్ళిపోతారు. 3 రోజులు చేయకూడదు. 3 రోజుల తర్వాత ఇంకా అక్కడ ఉండకూడదు. ఊరు కూడా మారిపోవాలని కూడా ఉంది శాస్త్రం. ఊళ్ళు మారుతారు, ఇళ్ళు మారుతారు, ఒకే చోట నిద్రించకూడదు, దాచకూడదు వాళ్ళు. అయితే ఈయనకి ఏమైంది, ఈ డబ్బులు వస్తూ ఉంటే శిష్యగణం మారుతూ ఉంటుంది ఊరూరా, ఏదో కొద్దిమంది వెనకాల తిరిగే వాళ్ళు ఉంటారు. దాంతో సరే ఏం చేశాడు, ఒక కంసాలి శిష్యుడు ఒకడు దొరికితే ఆ వచ్చిన కాసులన్నింటినీ కరిగించి ఒక బంగారు ప్రతిమ చేయించుకున్నాడు. ప్రతిమ రూపంలో పెట్టుకున్నాడు అనమాట. ఓకే, చాలా డబ్బులు ఇంకా కొత్తగా వస్తున్నవి పక్కన యాడ్ అవుతున్నాయి. ఆ ప్రతిమను రోజు ఓసారి చూసుకుంటూ ఉండేవాడు. శిష్యగణాలు బాగా పెరిగినాయి, సంపద రావటం ఇంకా ఎక్కువైంది. అంత ప్రతిమ ఉండేది. సరే ఏమైంది, ఆ ఊరు ఈ ఊరు మారేవాడు. ఒకరోజు ఒక పేద శిష్యుడు వంతు వచ్చింది. శిష్యగణాలు ఉంటారు కదా, ఇవాళ వీళ్ళింటో వంతుటే ఆ పేద శిష్యుడు భయంకర పేదవాడు, చాలా పేద. అయితే ఈ చాలా పేదగా శిష్యుడు ఎలాగైనా గురువుగారికి భిక్ష చేయాలని కోరిక. భిక్ష చేయటం అంటే ఆయన ఒకరికే కాదు, ఆయన ఏదో కొంచెమే తింటారు, ఒక్క పూటే తింటారు. సన్యాసులు అంటే చాలామంది స్వామీజీలు 2వ పూట అస్సలు భోజనమే చేయరు, ఒంటి పొద్దే. అందులో కూడా కొన్ని తినకూడనివి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. షడ్రసోపేతంగా తిన్నా కొన్ని పదార్థాలు వర్జిస్తారు. ఆయనతో పాటు వచ్చిన శిష్యగణము, ఆ పూట ఆయన్ని చూడడానికి వచ్చిన భక్తగణము, ఈయన స్పీచెస్ వినడానికి వచ్చినటువంటి మహాభక్తులు, వీళ్ళంతా కూడా ఏ ఇంట్లో భిక్ష జరిగితే ఆ ఇంట్లోనే సాపాటి భోజనం చేస్తారు.
ఖర్చు కాదు. అవును. అయితే ఈ పేద భక్తుడు బాగా ఆలోచించుకున్నాడు, భార్య తను, ఆమెకి ఎలాగైనా భిక్ష చేయాలి గురువుగారికి అని ఉంది. ఈ వారం నువ్వు పెట్టుకోగలిగితే ఈ నెలలో నీ వంతు అని చెప్పారు. ఆ ఊళ్ళో అతని ఇల్లు అది పర్వాలా, ఇల్లు ఉంది, కాకపోతే డబ్బులు లేవు. బాగా ఆలోచించుకుని గురువుగారిని రమ్మన్నాడు. సరే పెడితే ఆ వాళ్ళకి ఎంత చక్కటి భోజనం, వాళ్ళకి శ్రద్ధ ఉంది చాలా, వంతు కోసం చేయలే, ప్రీతితోటి చేశారు. అయితే గురువుగారు అన్నారు, ఎంత చక్కటి భిక్ష చేసావో, భోజనం చాలా బాగుంది, మంచి స్వాదమైన పదార్థాలు పెట్టావు, ఏమిటి నీకు చాలా ఇబ్బందిగా ఉందని వీళ్ళంతా అన్నారు, అయినా నువ్వు ఎలాగో పెట్టావు, సరే 5 రోజులు ఈ ఊళ్ళో, ఈ 5 రోజులు నీ ఇంట్లోనే భిక్ష చేయాలని ఉందో, నీకు అభ్యంతరం లేకపోతే అనగానే గటక్క మందుకుండే. ఇప్పుడు చాప ముంత వాళ్ళ దగ్గర ఉన్నవి కుండ మూకుడు అన్నీ అమ్మేసి భోజనం పెట్టాడు ఆయన. ఇంతమందికి 5 రోజులు శిష్యగణంతో సహా రోజు ఈయన భిక్ష ఇస్తారు. ఇక్కడే కదా, ఇక్కడే చేయాలంటే భక్తులు మారుతారు కదా. ఇవాళ స్పీచ్ నచ్చితే రేపు వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొస్తారు. భోజనం ఎలాగూ బాగుంది. అక్కడి నుంచి అంతా పెరుమాళ్ళ దయ అన్నాడు. 2వ రోజు మహత్తరంగా స్పీచెస్ సాగినాయి, చాలా అత్యద్భుతంగా చెప్పారు. గురువుగారు చెప్పినటువంటి వాక్యాలు అతనికి, నేను నాది అన్న భేదభావం వద్దు, ఇక్కడ నీది నాది లేదు, అంతా మందే, అందులో ఏమీ లేదు, నువ్వు నిర్మమ బుద్ధితో చేస్తే ఏ తప్పైనా ఒప్పే, నిర్మమంగా చెయ్యాలి అంతే. సరేననుకున్నాడు. 2వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు, బాగుంది. 3వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు. 4వ రోజు కూడా గడిచింది, చాలామంది వచ్చారు. చక్కగా భోజనాలు షడ్రసోపేతంగా కుదురుతున్నాయి. గురువుగారు చాలా సంతోషిస్తున్నారు. భిక్ష అమోఘంగా అఖండంగా జరుగుతుంది. శిష్యగణం అంతా ఆశ్చర్యపోతారు, గురువుగారు పరమాశ్చర్యం. 5 రోజులు గడిచాక, ఏమోయ్ నాయనా, నువ్వు చాలా బాగా చేసావు, నీ అంత అత్యద్భుతమైన శిష్యుణ్ణి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ 5 రోజులు ఏ భేదభావం లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆదరించావు, సరి అయిన శిష్యుడు అంటే నువ్వేనోయ్ అన్నాడు. అని నువ్వు ఇదంతా ఎలా చేయగలిగేవంటే, అంతా పెరుమాళ్ళ దయ ప్రభు అన్నాడు. అంతా పెరుమాళ్ళదే దయ అంటే ఈయన అబ్బో అనుకున్నాడు. శిష్యుడికి చాలా జ్ఞానం వృద్ధి అయిపోయింది అనుకున్నాడు. సరే ఆ ఊరి నుంచి బయలుదేరి పక్క ఊరికి చేరగానే ఆయన తన వస్తువుల్లో దాచిపెట్టినటువంటి తన దేవుని ప్రతిమను ఒకసారి చూద్దామని తీస్తే ఏముంది, అంతకుముందు ఆ మాత్రం తూగే దేవుని ప్రతిమ ఇలా తీసేసాడు. లోపలంతా డొల్ అయిపోయింది బంగారం. ఈయన ఏం చెప్పాడు, నీది నాదని భేదభావం లేదు, అదే కదా, అందరికీ ఉపయోగపడమే మానవ జన్మకి సార్థకత. నువ్వు ఈ జన్మలో ఉపయోగపడు, వచ్చే జన్మ లోపల నీకు ముక్తి వస్తుంది కదా. మరి పెరుమాళ్ళకి అంతా పెరుమాళ్ళ దయ అంటే, పెరుమాళ్ళు ఎవరు ఇక్కడ, ఒకటి తను, రెండోది ఈ ప్రతిమ. అంతే, ప్రతిమని 5 తులాలు చేసేసాడు. 5 కేజీల ప్రతిమ 5 తులాలు అయిపోయింది. రోజుకో చెక్క ముక్క కొట్టేసి లోపల భాగం అంతా గోకి గురుగారిదే. మరి ఆయన ఏం చెప్పాడు, నీది నాది భేదభావం వద్దన్నాడు కదా. లోగుట్టు పెరుమాళ్ళకి విగ్రహం బాగానే కనపడుతుంది, లోపల నుంచి లాగేశాడు మొత్తం. రోజు బంగారం కాస్త ముక్కలు ఆకు రావటం, అమ్మేసి భోజనం పెట్టేయటం. గురుగారిది అయితే ఏమిటి, నాదైతే ఏమిటి, అంతా మందే కదా, నీది నాదని భేదభావం లేదు. గురువు గారికి డక్కు పెట్టింది. ఏమనుకున్నాడంటే, ఓ నాయనా, నేను ఒట్టి స్పీచెసే చెప్పాను, నువ్వు కదా జీవితంలో ఇంప్లిమెంట్ చేసావు. 5 రోజులు తింటం తప్పిస్తే ఇంకోటి ఏం లేదు, శుభ్రంగా తిన్నారు వచ్చిన వాళ్ళంతా, బాగా జరిగింది, అంతా గురువుగారి దయ. దాంతో ఇక నేను దాచకూడదు అనే విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. లోగుట్టు ఎప్పుడు కూడా భగవంతుడికి తెలుస్తుంది. ఇప్పుడు నేనేదో చేస్తా, ఒకడు నేను అనే ఒక ఎంటిటీ, ఎవరో ఒకళ్ళు, ఒక వ్యక్తి అనుకుందాం. ఈ చేసేటప్పుడు నేను ఎందుకు చేశాను అనేది ఎవ్వరికీ ప్రపంచానికి తెలియదు. అవును, కానీ భగవంతుడికి తెలుసు ఖచ్చితంగా. ఆయన ఎక్కడుంటాడు, లోపల పరమాత్మ వ్యవస్థిత అని చెప్తారు. ఈ శిఖలో భగవంతుడు మనకి మన మంత్రపుష్పం వింటే శ్రద్ధగా తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉన్నాడు. ఈ లోపల హృదయానికి కిందగా ఒక నీలం రంగు ఒక కమలం పద్మం ఉంది, ఇలా ఉంటుంది. లోపల ఒక విద్యుల్లేఖలాగా, మెరుపు తీగలాగా మెరుస్తున్నటువంటి ఒక రేఖ ఉంటుంది. దానికొసన చిన్నది ఒక దీపం ఉంది, అందులో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్న నాళ్ళే ఇది శరీరం చక్కగా నడుస్తూ తిరుగుతూ పడుతూ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది. పరమాత్మ వెళ్ళిపోయాడు అనుకో, ఏం చేసేదేం లేదు వ్యవహారం. ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పను, భూప్రపంచం మీద అక్క చెల్లి అన్న తమ్ముడు కూడా చెప్పను, నేనే చేస్తా క్రియ.
కానీ ఆయనకి తెలుసు కదా. లోపల వాడు అక్కడ వాడు కాదు, ఇక్కడ ఉన్నాడు ఇక్కడ కదా వాడు ఒకడు, వాడికి తెలుసు కదా అవును. నీ లోపలి గుట్టేమిటో, నీ గుణమేమిటో భగవంతుడికి తెలుసు. నువ్వు గుంభనగా ఉండగలవు, కానీ నీ గుట్టు భగవంతుడికి తెలుస్తుంది. లోగుట్టు పెరుమాళ్ళు కెరుక, ఆయనకి కరెక్ట్ అండి. తెలుసు లోపలి భాగాల్లో ఏం జరగబోతోంది, లోపల నీ బుద్ధి ఏమిటి, నీ ఇంటెన్షన్ ఏమిటి అనేది నువ్వెవ్వరికీ షేర్ చేయవు, ఎవ్వరికీ చెప్పవు. కానీ భగవంతుడు యందు దాచలేవు కదా, ఆయనే కదా నీ యొక్క జీవం. అవును. దాని నుంచి దాచిపెట్టలేము. ఈ కర్మానుభవం ఇప్పుడు గురుగారు చూడు అంత స్పీచెస్ ఇచ్చి ఆయన బంగారు బొమ్మ చేసి దాచుకున్నాడు, మళ్ళీ కొత్తగా వచ్చిన డబ్బులతో ఇంకో బొమ్మ చేస్తాడు. బొమ్మలు దాచుకోవడమే సరిపోతుంది బతుకంతా. ఆ, ఒట్టి స్పీచెస్తో ప్రయోజనం ఏముంది? నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని స్పీచెస్ ఇస్తే సరిపోతుందా? నువ్వు అది ఆచరించాలి. ఆచరించాలి కదా. అది. సొంతానికి కొంత ఆచరణ కావాలి కదా, అవునండి. సంయమనం కావాలి. సన్యాసి దాచకూడదు అంటే దాచకూడదు. నువ్వు నిదానమే ప్రధానమని బోధిస్తావు గురువి, నీకే నిదానము లేదు. సత్యాన్వేషణ చెయ్యి. నువ్వు ఊరికే దురుసుగా కోపం వస్తుంది, నువ్వేం చెప్తావు? సత్యాన్వేషిగా ఎలా ఉంటావు? సత్యాన్వేషణకి సహనం ఉండాలి కదా, మరి ఉండాలా? కాబట్టి ముందు గురువులు నేర్చుకోవాలి అని చెప్పేదే ఈ కథ. అని చెప్పేదే ఈ కథ. రైట్. నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తా. దయ్యాల కథ చెప్దామా? మామూలుగానే మనం దయ్యాలకు భయపడేవాళ్ళు. నీకు భయమేనా దయ్యం అంటే అని అడిగాను, చాలా భయం అని చెప్తాం. దయ్యం అంటే భయం లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారా? చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ దయ్యానికి జడవని వాళ్ళు ఉంటారు కొంతమంది. భయపడరా? వాడు మామూలు వాడు కాదు, వాళ్ళకి ఘటోత్కచుడు. ఘటోత్కచుడు, వాడికి ఏ భయం ఉండదు. తెంపరితనం జయ. ఈ తెంపరితనము చిన్నపిల్లల్లో కనపడుతుంది, భయం తెలీదు వాడికి. అది పాయింట్. కుర్రాళ్ళు ఒకళ్ళు యంగ్స్టర్స్ 25-30 లోపల వాళ్ళకి బాధ్యతలు ఉండవు, రికామీగా ఉంటాడు, ఏదొచ్చినా చూసుకుందాం అని ఉంటుంది. మన సినిమాల్లో చాలా మంది హీరో క్యారెక్టర్లు అవే ఉంటాయి, వాడికి ఏం భయం ఉండదు, ఏదైతే ఏమిటైపోతుంది మహా అయితే. అలాంటివి టెంపర్తనం అన్నమాట. ఇలా దయ్యానికి భయపడని కొన్ని కథలు చెప్తాం. అవి ఇంచుమించు 3 కథలు ఉన్నాయి. ఇప్పటిదో చందమామ కథ ఇది. ఓకే. పూర్వం అట ఊళ్ళల్లో సంతలు జరిగేవి కదా, మనకు కూడా తెలుసు. ఈ గొర్రెల సంతలని, మేకల సంతలు, గొడ్ల సంతలు, లేవు కాకుండా సామాన్లు సరుకుల సంతలు ఉండేవి. ఒక కాపుల కుర్రవాడు, కాపులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కులం కాదు, అది ఏమంటారు, ఈ పొలం కాపులు ఒక జాతి ఉండేది. వాళ్ళు ఎక్కడైనా పొలాల మీద కాపలా అంటే ధైర్యశాలుల పనేది. తెల్లవారులు పొలాల కాపలా ఉండదు, మధ్యలో ఎవరైనా దొంగవాడు పడితే 2 కర్ర 2 తీతలు తీయగలగాలి. మధ్యలో ఆ ఊళ్ళలో దయ్యాలు, కొరువి దయ్యాలు గందరగోళం ఉండేది. వాటికి కూడా భయపడకుండా ఉండే జాతి ఒకటి ఉండేది. వాళ్ళ కుర్రాడు ఒకడు సంతకి బయలుదేరాడు. వాడు బయలుదేరి వెళ్తుంటే ఆ పూట వాడికి ఊళ్ళో తోడెవరు కుదరలే. వాళ్ళ నాన్న ఏదో గొర్రెని కొనుక్కురమ్మన్నాడు, చిన్న గొర్రె పిల్లని తెమ్మన్నాడు. ఇటు వెళ్తున్నాడు. వెళ్తుంటే పుంతలో ఎంచి పక్కన ఇలాగా ఈ మన ఊరి పొలిమేర్లలో తాటి తోపులు, చింతల తోపులు, ఇట్లా తోపులుగా ఉన్నాయి. నడుస్తుంటే తోపుల్లో నుంచి ఏదో మనిషి ఆకారం వచ్చినట్టు కనపడింది. ఎవరి వాళ్ళు సంతకేనా అని అడిగాడు. మామూలుగా పలకరిస్తారు కదా, తోడు కావాలిగా దారికి. ఆ దారి తోడు కోసం వీడు అడిగేసరికల్లా ఆ లోపల నుంచి వస్తున్న ఆకారం, ఇక్కడికే దయ్యాన్ని నేను అంది. ఇంకోడైతే ఠారు మనిపోడు. వీడు లోపల దయ్యమా అనుకుని, నేను దయ్యాన్నేలే, దాదా ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు. ఆ తోపులో నుంచి వస్తున్నటువంటి ఆ ఆకారము కొంచెం లీలా మాత్రంగా కొంచెం ఊగుతున్నట్టుంది, అది వీడితో కలిసింది. వచ్చింది. ఇద్దరు నడవడం మొదలు పెట్టారు. నువ్వెప్పుడు దయ్యాన్ని అయ్యావు అంటే, నిన్నగాక మొన్నేలే అని చెప్పాడు. నేను పాత దయ్యాన్ని అంది అదేమో. వీళ్ళిద్దరు నడుస్తుంటే, ఇద్దరం ఓ చోటుకే వెళ్తాం కదా, 4 కాళ్ళు ఎందుకు వృధా, నువ్వు కాసేపు నా మీద ఎక్కు, నేను కాసేపు నీ మీద ఎక్కుతాను అని మాట్లాడుకున్నారు. కుర్రాడు దయ్యాన్ని భుజాల మీద ఎక్కించుకున్నాడు. దయ్యం మీద బరువేముంటుంది, శరీరం లేదు, దానికి బరువు లేదు. కొంత దూరం నడిచాక ఇంకా దూరంగా ఉంది వాగు, నువ్వు దిగు, నేను ఎక్కుతానన్నాడు. సరే దయ్యాన్ని దింపాక కుర్రాడు దయ్యం భుజాల మీదకి ఎక్కాడు. దయ్యం ఆశ్చర్యపోయింది, ఇదేమిటి నువ్వు ఇంత బరువు ఉన్నావు, దయ్యాలు బరువు ఉండకూడదు, శరీరం ఉండదుగా అంది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మొన్నేగా దయ్యం అయ్యాను, ఇంకా నాకు అనుభవం లేదు, అందుకే నేను ఇంకా బరువుగా ఉన్నాను అన్నాడు. ఈ దయ్యం ఒక పిచ్చి మొహంది అనమాట. సరేనని మోసుకుంటూ పోయింది. వాగు దాకా వెళ్ళారు. వాగు దాకా వెళ్ళాక వాగు దాటాలి కదా, ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళు దిగిపోయారు. దిగి వాగు దాటడానికి దయ్యం నిశ్శబ్దంగా వాగులో వెళ్ళిపోతాను.
కుర్రాడు నడుస్తుంటే, మనుషులు నడిస్తే మోత రాదు, నీళ్ళ మోత. వీడి చేతులు కాళ్ళు కదిలిస్తుంటే మోత అవుతోంది. దయ్యం ఉష్ 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 అంటుంది. వీడు వింటల్లన్నమాట. వింటే మాత్రం వాడు శబ్దం చేయకుండా నడవలేడు. నడవలేదు కదా. ఇది బయట దాటాక దయ్యం కసురుకుంది. ఏంటది అంత శబ్దం చేస్తావు? మనం దాటుతుంటే నరమానవుడికి తెలియకూడదు తెలుసా? అంత మోత చేస్తున్నావు నువ్వు నడుస్తుంటే అంది. కుర్రాడు అన్నాడు, మరి నేను కొత్తగా దయ్యం అయ్యాను, నాకు ఎట్లా వస్తుంది చెప్పు, నాకు Practice అనుభవం లేదు. లేదు, ప్రాక్టీస్ లేదు అంతేనన్నాడు. ఇద్దరు కలిసి ఇంకా నడవటం మొదలుపెట్టే. సంత ఇంకా కూతవేటు దూరంలో ఉంది. ఉండేసరికి కుర్రాడు అడిగాడు, అది కాదు, ఇప్పుడు ఈ దయ్యాల నుంచి తప్పించుకోవాలన్నా లేదా దయ్యాలకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాగా ఏమిటి అంటే, అలా కాదురా, మనం మనుషుల్ని పట్టాలి, మనుషుల మీదకి ఎక్కాలి, మనుషుల్ని ఆడించాలి, పీడించాలి, చాలా చేయాలి. కానీ మనిషి అన్నవాడి ఉమ్ము మన మీద పడకూడదు. పడితే మనం దొరికిపోతాం. ఆ ఒక్కటి జరగకూడదు అంతేనని చెప్పింది దయ్యం. సరే బాగానే ఉందిగా, బాగానే ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కారు. నిజమా రమ్మగారు? ఆ, అంటారా అట్లా? చెప్పింది. ఆహా. సరే ఏమైంది, కుర్రాడు దయ్యాన్ని మెళ్ళ మీద ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని ఏం చేశాడు, దానికి ఇట్లా 2 కాళ్ళు ఉంటాయిగా, 2 కాళ్ళని ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ముందుకు నడుస్తుంటే దయ్యానికి తెలిసింది సంతలో చాలా మంది మనుషులు ఉన్నారు. అది ఏనాడు మనుషుల మధ్యలో తిరగల. ఫస్ట్ టైం దానికి తెలిసింది తను ఎవరి మీద ఉందో వాడు అక్షరాల మనిషి. ఎందుకంటే చుట్టూతా చాలా మంది కనిపిస్తున్నారు. వీడు దయ్యం అవ్వడానికి అవకాశం లేదు. దిగబోయేసరికి పట్టేసుకున్నాడు వీడు. అది ఎంత గింజుకుందో దిగి పారిపోదామని. వీడితో ఉండకూడదు, వీడు తెలివైన ఘటం, ఇంతసేపు నడిచాడు నాతోటి, ఎలాగైనా వీడి దగ్గర నుంచి పారిపోదామనుకుంది. అది ఏం ట్రై చేసినా వాడు వదిలిపెట్టలేదని ఏం చేశాడు, మెడ మీద నుంచి ఒక కాలు పట్టుకుని దాన్ని వెనక్కి తిప్పి 2 కాళ్ళతోటి పట్టి దింపాడు. దింపంగానే ఇదేం చేసింది, అక్కడ బోల్డ్ గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఉంటే గొర్రెలాగా మారిపోయి ఆ గొర్రెల్లో కలిసిపోతే వీడు నన్ను పట్టుకోలేడు, ఇంకా నేను వీడికి లేతే వీడు నాతో చాకరీ చేయించేస్తాడు, నా భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు చాలాసేపు అని ఏం చేసినది, అది గబుక్కుని గొర్రెగా మారిపోయింది. మారిపోగానే కుర్రాడికి తెలుసు దాని మీద ఉమ్మేయాలి. టూ అని ఉమ్మేసాడు. ఉమ్మేయగానే ఈ గొర్రెగానే ఉండిపోయింది. అది ఇంత బలిసిన ముదురు గొర్రె. వాడు 50 ఏళ్ళ వాడు, ఆ చచ్చిపోయిన దయ్యం. ఓహో. ఉండిపోయింది గొర్రె. అది బాబా అంటుంది కానీ దానికి ఎటు వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే దానికి దారి తెలీదు, దాని గుంపేదో తెలీదు. మామూలుగా గొర్రెలకి దాని గుంపు, దాని అమ్మ నాన్న మావయ్య అవన్నీ తెలుస్తాయి. దీనికేం తెలుసు, ఇది పిచ్చి గొర్రె. ఇది నుంచుంది. కుర్రాడు ఏం చేస్తాడు, మెడ మీద బొచ్చుని గట్టిగా పట్టుకుని చక్కగా ఒక్క గొర్రె పిల్ల కొందామంటే బ్రహ్మాండమైన సలీసైన గొర్రె దొరికిందని దాన్ని నీడ్చిపోయి అక్కడ కసాయి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర శుభ్రంగా అమ్మేసి వాళ్ళ నాన్న 2 రూపాయలు ఇస్తే గొర్రె పిల్లకి వీడు 50 రూపాయలు జేబులో వేసుకుని అక్కడ ఉన్న ఒక చిన్న గొర్రె పిల్లని రూపాయికి బేరమాడి గొర్రె పిల్లని సంకనేసుకుని వెళ్ళిపోయాడు. భయం ఏది వాడికి? భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు కూడా భయపడితేనే ఇలాంటి ఆత్మలు మన నెత్తినెక్కుతాయి. నీకు భయం లేదు, అది నిన్ను చేయగలిగేది ఏమి లేదు, అదే పారిపోవడానికి ట్రై చేస్తావు. అవును. ఇదో కథ. ఇక 2వ కథ ఉంది ఇందులో చెప్తాం. పూర్వం అంట ఒక మంచి బలశాలి ఆబోతు లాంటి వాడు ఒకడు ఉండేవాట ఒక ఊళ్ళో. దరిద్రుడు పాపం, వాడికి ఏమీ లేదు. వాడు ఏం చేసేవాడు, ఈ సంతలో సామాన్లు తీసుకుని వీధి వ్యాపారం చేసుకునేవాడు. హాకర్స్ అంటాం కదా మనం, వీధుల్లో తిరిగి అమ్ముకునేవాడు. వాడికి ఆ అమ్మకపు డబ్బు, తను కట్టాల్సిన డబ్బు పోగా వాడికి తిండికి మిగిలేదు. అంతేగాని దాపరికానికి ఇల్లు వాకిలికి ఏమీ మిగిలేదు కాదు, సరిపోయేది అనమాట. పైగా వీడు మంచి బలశాలి, వీడి తిండి ఎక్కువ. అట్లాగే పని చేసుకునేవాడు, వీధి వ్యాపారిగానే ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. పిల్లనిచ్చి ఎవరైనా పిల్లనిస్తే బాగుండి పెళ్లి చేసుకోవాలని ఉండేది. పెళ్లి చేసుకుంటే సాయంకాలం ఇదంతా తిరిగి ఇంటికి వెళ్తే పిల్ల ఏదైనా ఒక ముద్ద కాచిపోస్తుంది, ఏదో ఒక కుక్కడి గంజైనా వస్తుంది కదా, ఇది నేనే చేసుకోవాల్సి వస్తుందని వాడికి చాలా దిగులుగా ఉండేది. ఓ చుట్టాలు పక్కాలు వాళ్ళందరికీ ఎవరితోటో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసినప్పుడు ఈ దరిద్రం వల్ల నాకు పెళ్ళి అవటం లేదు అంటే వాళ్ళు ఏమన్నారు, ఒరే ఇంత బలశాలివి శుభ్రంగా ఉంటావు, నీకు పిల్లని ఎందుకు ఇవ్వరంటే, ఎందుకు ఇస్తారు, ఇల్లు లేదు వాకిలి లేదు, ఒట్టి మొహం చూసి పర్సనాలిటీ చూసి పిల్లల్ని ఇచ్చే కాలమా అది? ఓ ఇల్లు వాకిలి వీడికోకుండా చట్టి ఉండాలి, కుండ లేదు చట్టి లేదు, ఇల్లు వాకిలి అసలే లేదు. ఇట్లా అనేసరికల్లా ఏమన్నారు, ఒరే పెద్ద బజార్లో వ్యాపారస్తుడు ఒక ఆయన అడగదు, కొంట ఆయనకి పెద్ద ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక దయ్యం చేరిందని చెప్తారా, ఆ దయ్యాన్ని తరిమేయగలమేమో చూడు, ఆయన ఏమైనా 10 రూపాయలు ఇస్తాడు, నీకు ఉచితంగా డబ్బులు వస్తాయి అనేసరికి సరే చూద్దాం అనుకున్నాడు. చూస్తే
ఈ కోమట ఆయన అని చెప్తున్న ఆయనకి పెద్ద బ్రహ్మాండమైన ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఏమైంది, ఈ గృహప్రవేశానికి గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన 2వ రోజో 3వ రోజో వాళ్ళ బంధువుల్లో ఎవరో చనిపోయారు. ఆయన ఒక్క 15 రోజుల పాటు పిల్ల మేకాతో కలిసి ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఓకే. ఆ 15 రోజుల్లో ఏమైంది, దీనికి ఈ బిల్డింగ్కి ఎవరో ఒకడు వచ్చి లోపల సూసైడ్ చేసుకున్నాడు. ఓ. వాళ్ళు తిరిగి వచ్చాక ఇల్లంతా శుభ్రం చేయించారు, కానీ బాడీ బయటికి వెళ్ళిపోయింది. అసలు వాడు ఇందులో ఉండిపోయాడు. ఆత్మ. ఇక ఇల్లు వదిలిపెట్ల. దాంతో పెద్ద బ్రహ్మాండంగా హర్మ్యంలాగా కట్టిన ఇల్లు అలాగే ఉండిపోయింది. ఎవరైనా వెళ్ళటం, మర్నాడు పొద్దున పిచ్చి వెర్రి ఎత్తిపోయి జుట్టు పీక్కుంటూ బట్టలు చింపుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. అయ్యో. అది అసలు ఒక రకంగా పండించేది కాదు ఆ దయ్యం. దాంతో ఆ ఇల్లు అలాగే పెట్టి ఆయన పాతకాలపు తమ పాత ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లలు వాళ్ళు గోల పెడతారు, ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాం, అక్కడికి వెళ్ళలేకపోయామని. సరే వీడు ఏమనుకున్నాడు, ముందు అనుపాను అన్నీ కనుక్కుని తర్వాత కోమట ఆయన దగ్గరికి పోయాడు. ఆ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీ ఇల్లు నేను ఖాళీ చేయిస్తాను అంటే ఆయన అన్నాడు, బాబు ఆ పని చేసి పెట్టరా, ఊరు చివర కుటీరం ఒకటి ఉంది మాది, శుభ్రంగా ఉండొచ్చు, 100 రూపాయలు ఇస్తా, కావాలంటే నెల నెల నీకు కావాల్సిన సరుకులు మన కొట్లో నుంచే పట్టుకెళ్ళి ఫ్రీగా ఆ ఇల్లు ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను, ప్రతి నెల నీకు సరుకులు నేనే ఇస్తాను, మా ఇంట్లో మనిషిగా ఉండు, ఇల్లు మాత్రం ఖాళీ చేయొచ్చు, నువ్వేం చేసినా సరే అనగానే సరేనా నేను వాళ్ళ రాత్రికి వెళ్తానండి అన్నాడు. వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అన్నారు, పని వాళ్ళు, ఎందుకు బాబు ఈ గోల, ఇప్పటికి ఎంతమంది అయ్యారు అనేసరికి ఏంటంటే వీడు వీధి వ్యాపారరా, వీడికి ఏదైనా అయితే వీళ్ళు ఇళ్లలో వాళ్ళు వచ్చి మనతో పోట్లాడేందుకు ఎవరు లేరు, వీడికి జనం లేరు, కంగారు లేదు, పర్వాలేదు చూద్దామంటే వీడేం చేశాడు, సాయంకాలం దాకా అటు ఇటు తిరిగి సాయంత్రం వెళ్ళి, బాబు ఒక మంచి లాంతరు, మరి ఒక వీసెడు పకోడీలు, ఒక సేరు వెల్లుల్లిపాయలు ఇప్పించండి అనగానే ఆయన ఏం చేశాడు, పకోడీలు స్వీట్ షాప్ ఆనుకునే ఉంది, ఓ వీసెడు పకోడీలు ఇచ్చారు, ఒక లాంతర్ ఇచ్చారు, అక్కడి నుంచి 1 కేజీ అన్ని సేరు వెల్లుల్లిపాయలు చక్కగా కొలిచి సంచిలో పోసిచ్చారు. ఇవన్నీ మోసుకొని పోయాడు ఆ ఇంట్లోకి. ఇల్లు తలుపు తీసుకున్నాడు, శుభ్రంగా కాస్త మంచినీళ్ళు చెంబింది కూడా ఉంది, పకోడీలన్నీ తిన్నాడు, హాయిగా తిని హాయిగా మంచినీళ్ళు తాగాడు. అక్కడి నుంచి వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి ఒలిచి నోట్లో వేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక్కోటి నవిలి నవిలి, ఒక్క వెల్లుల్లిపాయ తింటేనే 3 రోజులు నోరు వాసన వస్తుంది కదా, ఇన్ని పాయలు ఒకటి ఒకటి ఒలుచుకు తింటే వాడి నోరు వాడి చేతులు ఎంత వాసన వస్తాయి. సరే కూర్చుని ఉన్నాడు, పకోడీలు అవి తింటే నిద్ర పట్టదు, పైగా ఇవి ఒలుస్తున్నాడు, వెల్లుల్లిపాయ ఒకటి నోట వేసుకుంటాడు, అది నమిలి ఆ ఘాటు ఇన్ని మంచినీళ్ళు తాగేసరికల్లా నిద్ర రాదు. 12:30 1 గంట అయ్యింది. అయ్యాక ఇక లోపలికి గదుల్లో నుంచి ఒక చల్లని గాలి రావటం మొదలుపెట్టింది. చూస్తున్నాడు, చూస్తుంటే ఆ చల్లటి గాలిలోంచి ఒక ఆకారం వచ్చింది, దయ్యం వచ్చి రావటం ఏమిటి, భీకరంగా అరిచి వీడి మెడపట్టుకుంది, మెడపట్టేసి అని మొహం మీదకి గాలి వదలటం మొదలుపెట్టింది. అది చల్లని గాలి వస్తుంది దాంట్లోంచి. వీడు మొహం పక్కకి తిప్పుకుంటే ఈ మెడ అన్ని తిమ్మిరికిపోయినాయి. చల్లదా, ఫ్రిడ్జ్ పక్కన నుంచుంటే ఎలా అవుతాం మనం, ఫ్రిడ్జ్ తలుపు తీస్తే ఐస్ కోల్డ్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేశాడు వీడు, ఆ పక్క పెట్టిన మెడ ఇటు తిప్పి ఉఫ్ ఉఫ్ అని ఊదటం మొదలుపెట్టాడు. వీడు ఊతుంటే అది ఊతుంటేమో చల్ల గాలి వస్తుంది, వీడు ఊతుంటే వెల్లుల్లి వాసన. ఆ వెల్లుల్లి వాసనకి ఆ దయ్యం అటు ఇటు మొహం తిప్పి వదిలేయిపోయింది. కానీ వీడేం చేశాడు, అది ఇట్లా మెడ కావిటేసుకుందిగా, నడుము పట్టేసుకున్నాడు. ఇక అదే పని ఉఫ్ఫు 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 అంటూనే ఉన్నాడు. ఓకే. వాడికి నిద్ర లేదు, భద్ర లేదు, దాన్ని వదిలిపెట్టాల. ఊదగా 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 వీడికి తెల్లవారేసరికల్లా వీడి చేతిలో ఒక్కొక్క కర్ర ఉంది, అంతే ఇంత పొడుగుది, ఏం లేదు అందులో, ఒక కర్ర, ఒక కట్టె మాత్రం ఉంది. కర్ర అయిపోయింది. తెల్లవారేసరికల్లా పావు తక్కువ 6 అవ్వంగానే శెట్టి గారు 2 పని వాళ్ళని వేసుకుని వచ్చేసాడు. వీడు చచ్చిపోయాడో పిచ్చైపోయాడో ఏమైపోయాడో చూద్దామని తలుపులు తీస్తే ఏముంది, వీడు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఊరిని బతికే ఉన్నావురా అనేసరికల్లా వాడు నోరు తెరిస్తే వెల్లుల్లి వాసన వస్తుంది. సరే నిద్ర లేచి, బాబు ఇదిగోండి దయ్యం అని ఆ కర్ర చేతులు పెట్టాడు. తెల్లవారుజాము 4:15 అయ్యేసరికి అది అయిపోయింది దాని పని, అదొక కర్రగా మారిపోయి వీడి చేతిలో ఉండిపోయింది. ఆ కర్ర పుచ్చుకుని పడుకుని ఉన్నాడు ఇతను కుర్చీ వేసుకుని. ఆ కర్రని ఒట్టి ఇంత పుల్ల, అది ఎంత ఉంది, ఒక మామూలు వెదురు బద్దలు ఉంటాయి కదా,
అంతదే, దాన్ని నిప్పుల్లో పడేయమన్నా అని అనుకున్నారు. ఒక ఆయన వచ్చాడు భూత వైద్యుడు. ఆయన ఏమన్నాడు, ఏం జరిగింది అన్నీ కనుక్కొని ఈ కర్రను ఎక్కడ వదిలిపెట్టకూడదు, దీన్ని కాల్చేసేయండి అంటే మనిషి డెడ్ బాడీని కాలిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆ వాసన వచ్చింది. ఓహో, దయ్యం దాన్ని సమాప్తం. మొత్తం కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కప్పెట్టేశారు. తర్వాత ఏముంది, ఇంట్లో ఏమీ లేదు. మర్నాడు మామూలుగా ఉంది, ఆ ఇంట్లో సామాన్లు ఎగరలేదు, కుర్చీలు ఎగరలేదు, చల్లని గాలి లేదు, జనం అంతా ఉన్నా ఏమీ లేదు. సరే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చక్కగా ఇల్లు పుణ్యావచనం చేయించుకుని గృహప్రవేశం చేశారు. ఇతనికి ఏమో ఒక కుటీరాలు ఇచ్చారు. నెలలా సరుకులు మా దగ్గర నుంచి తీసుకెళ్ళరా బాబు అని చెప్పారు. ఆయన పెద్ద కొట్టు, హాయిగా ఫ్రీగా సరుకులు తెచ్చుకునేవాడు. ఏదో చిన్న వ్యాపారం వీళ్ళ దగ్గర నుంచి సరుకులు పట్టుకెళ్ళి ఊరి చివరి వ్యాపారం పెట్టుకున్నాడు. చక్కగా ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. కుటీరంలో సుఖంగా ఉన్నాడు. భయపడకపోతే ఇది అంటే ఫైనల్ గా దయ్యానికి భయపడకూడదు, దేనికైనా భయపడకూడదు. నువ్వు భయపడ్డావా అది నీ మీద ఎక్కేస్తుంది. అది ఏదైనా ఏదైనా జయ, ప్రాణ భయం, మరణ భయం, అనారోగ్య భయం, ఒంటరితనపు భయం, ఈ దయ్యాల భయాలు ఏవైనా సరే, భయము అన్న ఫీలింగ్ లోపల వచ్చిందా నువ్వు కింద అవుతావు, అది నీ మీద ఉంటుంది. దాన్ని కింద ఉంచాలంటే భయపడకూడదు. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే.